మనందరం 'బిగ్ బాస్' షో చూస్తున్నాం. కొంతమందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కొంతమందికి నచ్చని కంటెస్టెంట్స్ ఉన్నారు. నాకు ఛాన్స్ ఇస్తే వీళ్ళని హౌస్‌లోంచి బయటికి పంపించేస్తా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో నేనేమడుగుతున్నానంటే ఒక పేరు కామెంట్ చేయండి. ఒకే ఒక్క పేరు. మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండి లేదా మీరే 'బిగ్ బాస్' అయితే హౌస్‌లోంచి ఒకే ఒక పర్సన్ ఎలిమినేట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా అంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఒకే ఒక్క పేరుని మీరు కామెంట్ చేయండి. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో వారానికి, రోజుకి చొప్పున కూడా మనీ పే చేస్తూ ఉంటారు. వారానికి కొంతమందికి 2,00,000 3,00,000 వాళ్ళకున్న ఫేమ్ బట్టి బయట వాళ్ళ మార్కెట్ ఎట్లా ఉంది, హౌస్లోకి ఎంటర్ అవ్వక ముందు వాళ్ళ కెపాసిటీ ఎట్లా ఉంది, బయట వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని రోజుకి 20,000 40,000 వారానికి 3,00,000 కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అయితే రీతు చౌదరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అది ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. నటి రీతు చౌదరి ఇటీవల తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' ద్వారా అరంగేట్రం చేశారు. యాంకర్గా కెరీర్ ప్రారంభించినటువంటి ఈమె షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఎక్కువగా నటించారు. తెలుగు సీరియల్ యాక్ట్రెస్లో కొన్ని చేశారు. జబర్దస్త్ షోలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో తర్వాత ఆమెకి కామెడీకి, అందానికి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి రీతు తరచుగా ఫోటోషూట్ల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఆమె ప్రస్తుతం తెలుగు 'బిగ్ బాస్'లో పాల్గొంటున్నారు. 'బిగ్ బాస్' హౌస్లో అత్యధిక పారితోషికం పొందే పోటీదారులో రీతు చౌదరి ఒకరు. ఆమె ఆదాయం రోజుకి 39,000 వారానికి 2.34 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు చెప్తారు. రీతు చౌదరి పేరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. ఒక్క సినిమాలో కూడా నటించినటువంటి ఆమె పేరు మీద వేలాది కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయల ఆస్తి రిజిస్టర్ అయిందంటూ కొన్ని పత్రాలు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఆమె ఇట్లా ఆస్తి పేపర్లకు సంబంధించి ఒక కాంట్రవర్సీలు కూడా ఇరుక్కున్నారు ఈ హౌస్లోకి వెళ్లే ముందు. ఇటీవల కాలంలో ఇది హాట్ టాపిక్గా మారింది. సీమకుర్తి శ్రీకాంత్ని వివాహం చేసుకున్న రీతు చౌదరికి విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో దాదాపు 700 కోట్ల విలువైన ఆస్తి, భూమి ఉందని, దీనికి సంబంధించినటువంటి పత్రాలు కూడా లీక్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్తుల్ని మోసం ద్వారా సంపాదించాలన్నటువంటి ఫిర్యాదులు కూడా ఆమె మీద వచ్చాయి. శ్రీకాంత్ రెండవ భార్య రీతు అనే రీమర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసినప్పుడు డిప్యూటీ రిజిస్టర్ ధరమ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన్ని కిడ్నాప్ చేసి గోవాలో గృహ నిర్బంధంలో ఉంచారని, శ్రీకాంత్ని బలవంతంగా 700 కోట్ల విలువైన ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఆ రకంగా రీతు చౌదరి పేరు ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాలో చేర్చారు. డిప్యూటీ రిజిస్టర్ ధరమ్ సింగ్ పేర్కొన్న ఈ ఆస్తులు నటి రీతి పేరు మీద రిజిస్టర్ చేశారనే ఆరోపణ ఉంది. ఇదే భూ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీని మీద పూర్తి దర్యాప్తు అయితే నడుస్తోంది. నటి నీతు చౌదరి దీని గురించి ఇదివరకే స్పందించారు. నేను శ్రీకాంత్తో కలిసి ఉన్నప్పుడు అతను నన్ను సంతకం చేయమని చోట అడిగారు కాబట్టి నేను పెట్టాను. నేను భూమి పత్రాల మీద అందుకే సంతకం చేశాను. ఈ ఆస్తులు కోట్ల విలువైనవని నాకు అసలు తెలియదు. కానీ నేను గత ఒక ఏడాదిగా శ్రీకాంత్కి దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నాకు అతనితో ఎలాంటి సంబంధము లేదు అంటూ కాంట్రవర్సీ టైంలో రీతు చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన సమాధానాన్ని తెలియజేశారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.